పదవి కోసమైనా ఇతర ఏ ఛాన్స్ కావాలన్నా నిరీక్షణ అనేది కాంగ్రెస్ పార్టీలో కామన్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తల కష్టం అంతా ఇంతా కాదు. 10 ఏళ్ల పాటు లాఠీ దెబ్బలు తిని జైలు పాలైన ఆ కార్యకర్తల త్యాగానికి దక్కిన గౌరవం ఏది? మంత్రులు ఎమ్మెల్యేలు బెర్తులు కన్ఫర్మ్ చేసుకుని పదవుల్లో ఉంటే క్షేత్రస్థాయిలో పార్టీని బతికిచ్చిన క్యాడర్ మాత్రం నామినేటెడ్ పదవుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలి. ఢిల్లీ పర్యటనల పేరుతోటి కాలయాపన చేస్తూ లిస్ట్ రెడీ అని ఊరిస్తున్న నాయకత్వం పదవులను ఎప్పుడు భర్తీ చేస్తుంది? ఈ మార్చిలోపు అయినా నామినేటెడ్ కొలువుల జాతర మొదలవుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించి కొన్ని పోస్టుల్ని మాత్రమే భర్తీ చేయగా మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారని అనేక మంది నాయకులు ఎదురు చూస్తున్నారు. వాటితో పాటు పార్టీ పదవులు కూడా ఆశిస్తున్నారు. తెలంగాణలో ఒక్క ఎన్నిక వస్తోంది ముగుస్తోంది, కానీ వాళ్ళు మాత్రం చకోర పక్షుల్లా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ విషయమై పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఏదైనా పోస్టు రాకపోతుందా అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. అందుకు సంబంధించి మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో కష్టపడినందుకు ఏదో ఒకటి వస్తే గుర్తింపు వచ్చినట్లుగా భావించి సంతోషం సంతృప్తి పడడానికి కొందరు సిద్ధమయ్యారు. తెలంగాణ కేబినెట్లో ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అవి ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియదు. వాటి భర్తీపై నెలకొన్న సందిగ్ధత నామినేటెడ్ పదవులపై కూడా ప్రభావం చూపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటనలు చేసిన ప్రతిసారి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లిస్టు ఖరారైంది, రేపో మాపో ప్రకటన వస్తుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ప్రకటనలు తప్ప ఉత్తర్వులు రావడం లేదు. ఈ క్రమంలో మార్చిలోపు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని పిసిసి చీఫ్ చేసిన తాజా ప్రకటన క్యాడర్ ఆశలు పెట్టుకున్నారు. పార్టీ కోసం 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి లాఠీ దెబ్బలు తిన్న నేతలు ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ పీఠాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మార్చిలోపు ఏదో నిర్ణయం వెలువడుతుందని పార్టీ వర్గాల నుంచి సంకేతాలు అందుతున్నాయి. పదవుల భర్తీ ఎంపికలో సామాజిక సమీకరణాలు, జిల్లాల వారీగా సమతుల్యతను పాటించడం నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందట. గ్రూపు రాజకీయాల వల్ల ఒకరికిస్తే మరొకరు అలిగే పరిస్థితి ఉండడంతో నామినేటెడ్ పదవుల భర్తీని ఇన్ని రోజులుగా వాయిదా వేస్తూ వస్తున్నారని పార్టీ నాయకుల మధ్య చర్చ జరిగింది. నిజానికి నామినేటెడ్ పదవుల భర్తీ కేవలం పదవుల పంపకం మాత్రమే కాదు, అది పార్టీ క్యాడర్కు గౌరవాన్నిచ్చే అంశం. పదవుల భర్తీ చేయకుండా కాలయాపన చేస్తే క్యాడర్ బేజారయ్యే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలకు తీసుకువెళ్లడంలో కార్యకర్తలు నిరుత్సాహంగా కనిపిస్తున్నారు. వారికి తగిన గుర్తింపు ఇవ్వకపోతే ద్వితీయ శ్రేణి నాయకత్వం డీలా పడిపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు, ప్రతిష్టాత్మకమైన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం చాలా అవసరం. నాయకత్వం ఇప్పుడే నామినేటెడ్ పదవులను భర్తీ చేసి నాయకులను ఎన్నికలకు సమాయత్తం చేయకపోతే ఎన్నికల సమయంలో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అసంతృప్తితో ఉన్న నేతలు పార్టీకి సహకరించకపోతే అది ప్రత్యర్థి పార్టీలకు వరంగా మారుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పట్టు కోల్పోకుండా ఉండాలంటే వెంటనే నామినేటెడ్ కొలువుల భర్తీ చేపట్టవలసిందేననే వాదన పార్టీలో బలంగా వినపడుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారు తమకు తప్పకుండా పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. మరికొందరు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీలో కీలక నేతలతో సన్నిహితంగా ఉన్న నాయకుల ద్వారా పదవులు పొందేలా చూసుకుంటున్నారు. ఇంకొందరు గతంలో తమకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని హామీ ఇచ్చారని, కాబట్టి తమకు తప్పకుండా పదవి దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. అనేక మంది నాయకులను పదవులతో సంతృప్తి పరచడంతో పాటు అందరికీ కలిపి ఒకేసారి ప్రకటిస్తే అదో జాతరగా ఉండి పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుందన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే అది ఎంతవరకు నిజమవుతుందన్న అనుమానాలు మాత్రం కాంగ్రెస్ నాయకుల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికల మీద ఎన్నికలు ముగుస్తున్నాయి తప్పితే మాకు మాత్రం పదవులు రావడం లేదని అంటున్నారు లీడర్స్. ఇప్పటికైనా పదవులు వస్తాయా, ఇంకా ఏవైనా ఎన్నికలు అడ్డంకిగా మారుతాయా అని మాట్లాడుకుంటున్నారు గాంధీ భవన్లో.
అధిష్టానం అనుమతి పేరుతో నెలల తరబడి ఫైళ్లను పెండింగ్లో పెట్టడం వల్ల ప్రభుత్వం పట్ల, పార్టీ పట్ల కార్యకర్తల్లో విశ్వసనీయత తగ్గే ప్రమాదం ఉంది. మార్చి 15 లేదా మార్చి ఆఖరులోపు పీసీసీ ప్రకటించినట్లుగా పదవుల పంపకం జరగకపోతే పార్టీలో అసమ్మతి గళం పెరిగే అవకాశం ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ సవాలును ఎలా అధిగమిస్తారో, జెండా మోసిన సైనికులకు ఎప్పుడు న్యాయం చేస్తారో అని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చివరికి ఈ పదవులు ఎవరికి దక్కుతాయో చూడాల్సిందే మరి.